రోడ్లపై అక్కడక్కడ నర్సరీలు కనబడుతూ ఉంటాయి. వాటిలో పూల మొక్కలు, అలంకరణ మొక్కలు, పండ్ల మొక్కలు ఇలా అనేక రకాల మొక్కలు దొరుకుతాయి. కొందరు ఉపాధి కోసం నర్సరీలు నిర్వహిస్తే మరికొందరు అలవాటుగా మొక్కలు పెంచుతుంటారు. నిజామాబాద్ జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరులో నర్సరీలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు రైతులు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని ఓ చిన్న పల్లెటూరు శ్రీనగర్. వ్యవసాయమే ఈ గ్రామస్తుల జీవనాధారం. ఊరి ప్రజలంతా సెటిలర్లే. ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. కొత్త కొత్త పద్ధతుల్లో పంటలు, పూల మొక్కలు, తోటలు సాగు చేస్తున్నారు. నిజాం సాగర్ కు ఆయకట్టు గ్రామంగా ఉన్న శ్రీనగర్లో 2-3 ఏళ్ల నుంచి నర్సరీలపై దృష్టి పెట్టారు రైతులు. మొదట్లో 1-2 నర్సరీలుండగా ఇప్పుడు 1/2 డజన్ నర్సరీలు ఏర్పాటు చేశారు గ్రామస్తులు. నిజామాబాద్ బాన్సువాడ రహదారిని ఆనుకుని ఉంటుంది శ్రీనగర్. 5 ఏళ్ల క్రితం ఈ రోడ్డు పక్కనే ఓ నర్సరీ ఏర్పాటు చేశారు. అలా ఒక్కొక్కటిగా రోడ్డు వెంబడి 6 నర్సరీలు ఏర్పాటయ్యాయి. 1-2 ఎకరాల స్థలం కౌలుకు తీసుకుని నర్సరీలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఎకరానికి 5-6 లక్షల పెట్టుబడి పెట్టి నర్సరీలు నడుపుతున్నారు. నర్సరీలతో తాము లాభాలు పొందడంతో పాటు మరో 7 నుంచి 10 మందికి ఉపాధి కల్పిస్తున్నామని చెప్తున్నారు నిర్వాహకులు. నర్సరీ వ్యాపారం బాగానే ఉంటదండి. ఈ మధ్యన బాగాలేదండి. సైన్కి దీనికి తేడా దీనికి చాలా పెట్టుబడి అవుద్దండి. ఎంత డబ్బు పెట్టినా పెట్టవలసి వస్తుందండి. వస్తుంది, లేకపోతే చెప్పలేవండి. నీళ్ళు పెడతాం, కలుపు తీస్తాం, ప్యాకెట్లో కలుపు చేస్తాం, మందు వేస్తాం. మొత్తం 70 రకాలు 80 రకాలు ఉంటాయండి. ఇంటికాడ వేసుకుంటానికి కుండీల్లోకి, వాటిల్లోకి గులాబీలు, చామంతులు ఇలాంటివన్నీ పట్టుకెళ్తారు. సపాటా పట్టుకెళ్తారు, మామిడి పట్టుకెళ్తారు. అన్ని రకాల మామిడి అంట్లు కూడా ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని మొక్కలు వెళ్ళిపోతున్నాయి అనుకోండి, కొన్ని మొక్కలు తెచ్చి పెడతా ఉండాలి. అలా నడుస్తూ ఉంటుందండి నర్సరీ. నర్సరీల నిర్వహణతో పాటు వ్యవసాయాన్ని కొనసాగిస్తున్నారు రైతులు. నర్సరీల్లో పూల మొక్కలు, అలంకరణ మొక్కలు, పూజలకు ఉపయోగించే మొక్కలు, పండ్ల మొక్కలు, క్రీపర్స్, ఇంటీరియర్ మొక్కలు, ఔషధ మొక్కలు ఇలా 80 నుంచి 800 రకాల వరకు మొక్కలు పెంచుతున్నారు. ఒక్కో ప్లాంట్ కు ఒక్కో రేటు ఉంటుంది. మొక్కను బట్టి ధర 30 రూపాయల నుంచి 3000 వరకు ఉంటుందని చెప్తున్నారు నిర్వాహకులు. నర్సరీగా అంటే మందులు కొట్టుకుంటూ ఉన్నాం. మెయిన్ ఫస్ట్ రీజన్ ఏంటంటే 3-4 రోజులకు ఒకసారి మందులు కొడుతూ ఉండాలి. పురుగులకి కలుపు తీపించుకొని కూలీలు మా దగ్గర ఒక 8-10 మంది కూలీలు ఉంటారు. వారానికి 4 రోజులు 5 రోజులు అట్లా చేస్తూ ఉంటారు. నీరు మార్నింగ్ ఈవినింగ్ 2 ఎండాకాలం వస్తే మార్నింగ్ ఈవినింగ్, వర్షాకాలం అయితే ఇంకా ఆ దేవుడు కరుణిస్తే ఒక పూట కూడా కొట్టాల్సిన పని లేకోకుండా కాలం గడిచిపోతూ ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడైతే మన దగ్గర 400+ ఉన్నాయి. సీజన్ అయితే జూన్ జూలై ఆ టైంలో అయితే ఒక 800-900+ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అప్పుడు సీజన్ కాబట్టి చాలా మంది వర్షాకాలంలో పెడితే బతుకుతాయి అన్నట్టు కొంతమంది నమ్మకం అన్నమాట. హరితహారం సమయంలో నర్సరీలకు బాగా ఆదాయం ఉండేదని ఇప్పుడు తగ్గిందని చెప్తున్నారు నిర్వాహకులు.